హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనము ఈ జేఎల్ఎం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ గురించి మనం యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తీసుకుపోయేటువంటి చాప్టర్ ఏంటిదంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ. బేసిక్గా ఏసీ సర్క్యూట్స్ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తాం అనమాట. అయితే ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ నుంచి అసలు క్వశ్చన్స్ సిలబస్ ఏంటిది డిఫరెంట్ జేఎల్ఎం ఎగ్జామ్స్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దిస్ వన్. ఇది మన తెలంగాణకు సంబంధించిన ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, టిఎస్ ఎస్పిడిసిఎల్ అండ్ టిఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఇది అనమాట, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి 16 నెంబర్ ఉంది. ఇది బేసిక్గా రీసెంట్లీ ఇచ్చిన ఏపీసీపీడిసిఎల్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఇది. సో ఇది ఏపీసీపీడిసిఎల్ నోటిఫికేషన్లో మొన్న ఇచ్చినటువంటి సిలబస్ ఇది అనమాట. నెక్స్ట్ ఐటీఐ విద్యార్థులలో ఈ సింగరేణి ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్సీసీఎల్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ. సో దాంట్లో ఈ 9th సీరియల్ నెంబర్ ఉందా, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ సిలబస్ ఈ పార్ట్ని బేసిక్గా ఈ ఏరియాస్ని మనము ఈ వీడియో ద్వారా మనం అడ్రస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఏం చేస్తామనంటే, ఇంతవరకు మనకు జరిగింది తెలంగాణలో ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కో జేఎల్ఎం ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఈ 3 ఎగ్జామ్ పేపర్లలో ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అనేది మనం చూస్తాం. ఎందుకనంటే ఇవే మనకి గైడింగ్ అనమాట. సో మనము సబ్జెక్ట్ని ఏ డైరెక్షన్లో తీసుకుపోవాలి, ఎందుకంటే ఎలక్ట్రికల్ చదువుతుంటే అన్లిమిటెడ్, చాలా చదువుకోవచ్చు, చాలా డీప్గా పోవచ్చు. కానీ కొంతవరకు డీప్గా చదువుకున్నప్పటికీ మనం చదువుకున్నది ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎట్లా తీసుకెళ్ళాలి అని అర్థం చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వే వచ్చేసి త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు మనము ఆ పర్టికులర్ చాప్టర్స్ సంబంధించి ఈ 3 జేఎల్ఎం ఎగ్జామ్స్లో ఏమేమైతే క్వశ్చన్స్ వచ్చినాయో అన్నిటిని డిస్కషన్ చేద్దాం. సో ఈ పర్టికులర్ డిస్కషన్ సంబంధించిన ఇదంతా కూడా నేను రాసే పీడిఎఫ్ అంతా కూడా మనకి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. నేను ఫస్ట్ ఒక ట్రాన్స్కో 2018లో జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ని తీసుకుందాం. ఏమడుతున్నాడు, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్. సో బేసిక్గా పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే సింపుల్ ఫార్ములా. ఈ పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, పవర్ ఫ్యాక్టర్ ఆన్సర్ ఏనే R/Z. బట్ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియాలి పవర్ ఫ్యాక్టర్ అంటే. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏదైతే ఉంటుందో, పవర్ ఫ్యాక్టర్ని మనము కాస్ పై అనబడేటువంటి అక్షరంతో మనం డినోట్ చేస్తాం అనమాట. అయితే కాస్ పై అని అన్నాను కదా, అసలు ఈ పై అంటే ఏంటిది, పై అంటే యాంగిల్ అనమాట. సో యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఒక సర్క్యూట్లో వోల్టేజ్ ఇస్తే కరెంట్ వస్తుంది కదా. సో ఆ వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్నే ఈ పై అని అంటారు అనమాట. సో బేసిక్గా ఒక సర్క్యూట్లో ప్యూర్ రెసిస్టర్ ఉందనుకుందాం, ప్యూర్ రెసిస్టర్ R ఉందనుకుందాం. అంటే ప్యూర్ రెసిస్టర్ అంటే ఎట్లుంటుంది, ఇట్లా ఉందనుకుందాం. ఉన్నప్పుడు అక్కడ పై ఎట్లా ఉంటుంది, పై 0 degrees. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది సైనిసోయిడల్, ఏసీ అంటే సైనిసోయిడల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వోల్టేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది వోల్టేజ్, టైం 0 దగ్గర వోల్టేజ్ వచ్చింది. సో సేమ్ టైం పీరియడ్లోనే కరెంటు కూడా వోల్టేజ్ మీదనే వస్తుంది. ఇట్లా ఇది కరెంట్, రెడ్ కలర్లో ఉన్నది కరెంట్. సో ఇప్పుడు కరెంట్కి వోల్టేజ్ మధ్యలో ఎంత టైం డిఫరెన్స్ ఉంది, యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 0. అదేవిధంగా ఇప్పుడు మనకి RLC ప్యూర్ ఇండక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ ఇండక్టర్ అంటే L. ప్యూర్ ఇండక్టర్ అంటే ఎట్లా ఉంటుంది చూడనీకి, ఇట్లా ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్లో పై యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. పై యాంగిల్ 90 degrees ఉంటుంది. పై యాంగిల్ 90 degrees అని అంటే కరెంట్కి వోల్టేజ్ మధ్యలో 90 degrees గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వచ్చింది, ఫస్ట్ మనం ఈ సర్క్యూట్లో వోల్టేజ్ ఇచ్చినాం. వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఒక 90 degrees తర్వాత, సో వోల్టేజ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 360 degrees కదా. ఒక 180 degrees తర్వాత మనకి కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో కరెంట్కి వోల్టేజ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, పై = 90 degrees ఉందన్నమాట. సో అది ఒక ప్యూర్ L సర్క్యూట్లో, రైట్. అండ్ వోల్టేజ్, ఇది వోల్టేజ్ కదా, ఇక్కడ ఇది వోల్టేజ్ కదా. వోల్టేజ్ తర్వాత ఎవరు వచ్చారు, కరెంటు. సో ఎవరు ముందు ఉన్నారు, ఎవరు తర్వాత వచ్చారు, కరెంటు తర్వాత వచ్చింది, వోల్టేజ్ ముందు ఉంది. సో ఏమని చెప్పొచ్చానంటే వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees అని చెప్పొచ్చు. లేకపోతే I lags వోల్టేజ్ బై 90 degrees అని కూడా దీన్ని రాయొచ్చు. సో స్టాండర్డ్గా మనము
వోల్టేజ్ని మనము రెఫరెన్స్గా ఫిక్స్ చేసుకొని వోల్టేజ్ని పట్టుకొని మనం కరెంటుని చూస్తాం. సో వోల్టేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటే వోల్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కరెంట్ ఎట్లా ఉంది, లాగింగ్లో ఉంది. సో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees అని మనం స్టాండర్డ్గా చెప్తాం అనమాట. అది ఒక ప్యూర్ కెపాసిటర్ ఉందనుకో, ప్యూర్ కెపాసిటర్ ఉంటే కూడా సేమ్ పై 90 degrees ఉంటుంది. కాకపోతే కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees ఉంటుంది. ఓకే, అదొకటి డిఫరెన్స్ గమనించాలి. నెక్స్ట్ ఒకసారి ప్రాక్టికల్గా ఎట్లుంటుందో చూద్దాం. ఒక ప్రాక్టికల్ ఇండక్టర్ సో ప్రాక్టికల్ ఇండక్టర్ అంటే ఏంటిది? ఒక R అండ్ L యొక్క సిరీస్ కాంబినేషనే ప్రాక్టికల్ ఇండక్టర్ అంటారు. సో ఒక ప్రాక్టికల్ ఇండక్టర్లో పై వాల్యూ ఎంత ఉంటుందని అంటే 0 to 90 degrees మధ్యలో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees లాగింగ్ ఉండదు, కరెంటు 0 to 90 degrees మధ్యలో ఉంటుంది. ఎందుకనంటే ఇండక్టర్ యొక్క ప్రాపర్టీ ఏంటిది? కరెంట్ని ల్యాగ్ చేయడం. రెసిస్టర్ యొక్క ప్రాపర్టీ ఏంటిది? కరెంట్ని వోల్టేజ్ని ఒకటే దగ్గర పెట్టడం. సో ఇండక్టర్ ఏమో 90 దగ్గర తీసుకెళ్ళాలనుకుంటుంది, రెసిస్టర్ ఏమో ఇక్కడే పెట్టాలనుకుంటుంది. ఈ రెండింటి మధ్యలో జరిగిన ఘర్షణలో 0 to 90 degrees మధ్యలో ఎక్కడో దగ్గర పై యాంగిల్ అనేది సెటిల్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనము పవర్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? కాస్ పై. సో కాస్ 0 degreesని 1 అంటారు. సో రెసిస్టివ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఎంత? యూనిటీ అని అంటారు అన్నమాట, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఒక ప్యూర్ ఇండక్టర్లో కాస్ 90 degrees పవర్ ఫ్యాక్టర్, కాస్ 90 degrees అంటే 0. సో ఒక ప్యూర్ ఇండక్టర్లో ఎంత ఉంటుంది? పవర్ ఫ్యాక్టర్ 0 ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్ పవర్ ఫ్యాక్టర్ 0. బట్ ఒక ప్రాక్టికల్ ఇండక్టర్లో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? ప్రాక్టికల్ ఇండక్టర్లో పవర్ ఫ్యాక్టర్ కాస్ పై అనేది 0 to 90 degrees మధ్యలో ఉంటుంది. అంటే 0 to పవర్ ఫ్యాక్టర్ అనేది 1 to 0 మధ్యలో ఉంటుంది. అంటే 1 ఉండదు, 0 ఉండదు, 1 to 0 మధ్యలో ఉంటుంది. లైక్ 0.8 కానీ 0.9 కానీ 0.6 కానీ సో ఆన్ అండ్ సో ఫోర్త్. 1కి 0కి మధ్యలో ఉంటుంది కానీ 1 ఉండదు, ఎగ్జాక్ట్లీ 0 ఉండదు. ఓకే, అండ్ అది ఎలా కనిపెడతాం అంటే ఒక సిరీస్ RL ఉన్నటువంటి సర్క్యూట్ అయితే ప్రతి ఇండక్టర్కి కూడా ఒక రియాక్టెన్స్ X అని ఉంటుంది. అండ్ ఈ R అండ్ X యొక్క కాంబినేషన్నే ఇంపిడెన్స్ Z అని అంటాం. Z అంటే R² + X². సో కాస్ పై R/Z అని చెప్పి పిలుస్తాం అనమాట. R/Z వాల్యూ ఏంటిది? R² + X². అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపిడెన్స్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సైన్ వేవ్ ఈజ్ గివెన్ బై. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ 1.11 గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఒకసారి ఫార్మ్ ఫ్యాక్టర్ దీని డెఫినేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఎఫ్ అంటే ఏం లేదు, ఓ అంటే ఏం లేదు, ఆర్ అంటే ఏంటిది? RMS వాల్యూ, అవునా? నెక్స్ట్ ఫ్యాక్టర్కి రండి, FA షార్ట్ కట్ ఇది. ఏ అంటే యావరేజ్ వాల్యూ. సో ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ. సో ఒక సైన్ వేవ్లో RMS వాల్యూ ఎలా రాయొచ్చు? I_√2 అని రాయొచ్చు. యావరేజ్ వాల్యూ ఎంత రాయొచ్చు? 2 × I_π అని రాయొచ్చు. దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే 1.11 అని చెప్పేసి వస్తుంది అనమాట. సో రైట్, ఇది సరిపోతుంది ఇంతవరకు, రైట్? నెక్స్ట్, an AC circuit has a resistance of 12 ohms and impedance of 15 ohms. పవర్ ఫ్యాక్టర్తో సర్క్యూట్ విలువ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందే. వాడు ఏమన్నాడు? రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చిండు, ఎంత? 12 ohms అని ఇచ్చిండు. ఇంపీడెన్స్ అంటే Z ఎంత ఇచ్చిండు? 15 ohms అని ఇచ్చిండు. పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. పవర్ ఫ్యాక్టర్ కాస్ పై అంటే ఏమని చెప్పిన? రెసిస్టెన్స్ బై ఇంపీడెన్స్ ఎంత? R/12/15. సో ఇది 3 టేబుల్లో పోతుంది. 3 4 3 5 చేస్తే దీన్ని 0.8 అని వస్తుంది. సో ఆప్షన్ సి 0.8 రైట్ ఆన్సర్. సో ఇది TSNPDCL 2018, ఇది TS Transco 2018లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, ఏ సైనసోయిడల్ వోల్టేజ్ వేరీస్ ఫ్రమ్ 0 to a maximum of 250. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఒక సైనసోయిడల్ వోల్టేజ్లో? 250 volts. ద వోల్టేజ్ అట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ 60 degrees విల్ బీ. ఓకే, 60 degrees దగ్గర ఉన్నప్పుడు వోల్టేజ్ ఎంత? చూడండి, వాడు ఏమన్నాడు? సైనసోయిడల్ వోల్టేజ్ అని అన్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్ ఫార్మ్ ఆఫ్
సైనుసోయిడల్ కరెంట్స్ ఆర్ వోల్టేజెస్. అంటే జనరల్గా సైనుసోయిడల్ కరెంట్స్ ఆర్ వోల్టేజెస్ అనేటివి ఎలా ఉంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనుకుంటే ఐ మ్యాక్సిమం కరెంట్ సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ పై అంటాం అనమాట. ఇక్కడ తీటా అంటే యాంగులర్ ఇన్స్టెంట్, అండ్ ఈ తీటాకు ఒక వాల్యూ ఉంటుంది ఒమేగా ఇంటూ టీ. ఒమేగా అంటేనేమో మన ఫ్రీక్వెన్సీ అనమాట, టైం అంటే టైం. సో బేసిక్గా ఇది పై అంటే ఫేజ్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఫేజ్ డిఫరెన్స్ ఇందాక మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ పై అన్నాం కదా, అది పై అనమాట. అదే లాజిక్తోని వోల్టేజ్ని వి మ్యాక్స్ సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ పై. సో బేసిక్గా ఇది పై 1 అనుకుంటే ఇది పై 2 అని అనుకుందాం. సో ఇది మనకి కరెంట్ ఆర్ వోల్టేజ్ యొక్క జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్. అండ్ మనం ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి పవర్ ఫ్యాక్టర్ కావాలి. పవర్ ఫ్యాక్టర్ కావాలంటే ఏం కావాలి? కాస్ పై కావాలి. పై అంటే ఏంటిది? వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. సో ఇక్కడ వోల్టేజ్ యాంగిల్ ఏంటిది? ఇది వోల్టేజ్ యాంగిల్ ఎంత? పై 2 మైనస్ కరెంట్ యాంగిల్ ఎంత? పై 1. సో ఇక్కడ ఇది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనమాట. ఇక్కడ వాడు సైనుసోయిడల్ వోల్టేజ్ వేరీస్ ఫ్రమ్ 0 to మ్యాక్సిమం ఇచ్చిండు, వోల్టేజ్ గురించి ఇచ్చాడు. సో వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 250 ఇవ్వడం జరిగింది. అట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ 60 degrees అనే యాంగిల్ ఇచ్చిండు, కానీ ఫేస్ డిఫరెన్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఫేస్ డిఫరెన్స్ గురించి మాట్లాడినప్పుడు మన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఏమైపోతుందంటే వి ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్స్ సైన్ తీటా అయిపోతుంది డైరెక్ట్లీ. ప్లస్ ఆర్ మైనస్ పై రాదు. పై అంటే ఫేస్ డిఫరెన్స్ యాంగిల్, దాని గురించి వాడు చెప్పలేదు కాబట్టి రాదు. సో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఇచ్చిండు? 250 ఇచ్చిండు. సైన్ తీటా ఎంత? 60 degrees అని అన్నాడు. సైన్ 60 degrees అని అంటే 250 ఇంటూ √3/2 చేస్తారనమాట. ఓకే, సో 250 ఇంటూ √3/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 250 ఇంటూ √3/2 అంటే 250 ఇంటూ 0.86 అని చెప్పి చేయొచ్చు అనమాట. సో మనము సాల్వ్ చేస్తే కూడా అప్రాక్సిమేట్గా మనకి 216.5 అనేది వస్తుంది అనమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఐటీఐ స్టూడెంట్స్కి మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దగ్గర మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని వాల్యూస్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అంటే మనకి తీటా అనేది 0 degrees ఉన్నప్పుడు, 30 degrees ఉన్నప్పుడు, 45 degrees ఉన్నప్పుడు, 60 degrees ఉన్నప్పుడు, 90 degrees ఉన్నప్పుడు కాస్ తీటా ఎలా ఉంటుంది, సైన్ తీటా ఎలా ఉంటుంది, ఇవి మనకి తెలియాలన్నమాట. సో 0 degrees ఉన్నప్పుడు కాస్ తీటా అనేది 1 ఉంటుంది, సైన్ తీటా అనేది 0 ఉంటుంది. 30 degrees దగ్గర కాస్ అనేది √3/2 ఉంటుంది. √3/2ని 0.86 అని సింప్లిఫై చేసి రాయొచ్చు. అండ్ సైన్ తీటా వచ్చేసి 1/2 ఉంటుంది, అంటే 0.5 అని చెప్పి రాయొచ్చు. 45 degrees దగ్గర రెండు సేమ్ ఉంటాయి, 1/√2 ఉంటుంది, 1/√2 ఉంటుంది. 1/√2ని 0.707 అని చెప్పి రాయొచ్చు. ఈ వాల్యూస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 60 degrees దగ్గర కాస్ పే అనేది 1/2 ఉంటుంది, 0.5. సైన్ అనేది √3/2 ఉంటుంది, 0.86. 90 degrees దగ్గర కాస్ అనేది 0 ఉంటుంది, సైన్ అనేది 1 ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ 60 degrees, సైన్ 30 degrees ఒకే విధంగా ఉంటాయి. కాస్ 30 degrees, సైన్ 60 degrees ఒకే విధంగా ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ 45 degrees రెండింటికి ఒకటే ఉంటుంది. అదే లాజిక్తోని కాస్ 0 degrees, కాస్ 90 degrees ఒకటే ఉంటాయి. అండ్ సైన్ 0 degrees, కాస్ 90 degrees ఒకటే విధంగా ఉంటాయి. ఒకసారి ఈ సైన్ని, కాస్ యొక్క గ్రాఫ్ని కనుక మనం చూడాలనుకుంటే ఒకసారి ఈ గ్రాఫ్ని నేను మీకు డ్రా చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది చూడడానికి. ఈ పర్టిక్యులర్ సైన్ కానీ కాస్ కానీ ఇప్పుడు మనకి సైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 0 degrees, ఇది 90 degrees,
ఇది 180 డిగ్రీస్, ఇది 360 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్. ఇది 1 అనుకుందాం. 1 అంటే మ్యాక్సిమం వాల్యూ. ఒక సైన్ అనేది 0 నుంచి 1, మళ్ళీ 1 నుంచి 0, మళ్ళీ 0 నుంచి ఇక్కడ నుంచి ఇది -1కి వస్తుంది, -1లో ఇంక్రీజ్ అయింది, మళ్ళీ -1 నుంచి 0, ఈ విధంగా వేరీ అవుతుంటుంది. నేను ఇందాక చెప్పిన ఏమని, సైన్ 0 డిగ్రీస్ అంటే ఎంత, 0. 0 డిగ్రీస్ దగ్గర సైన్ ఎంత ఉంది, 0 ఉన్నదా. అదేవిధంగా 90 డిగ్రీస్ దగ్గర సైన్ ఎంత ఉన్నది, 1 ఉన్నది, ఉందా లేదా, ఎస్. అదే రకంగా ఇప్పుడు నేను కాస్ గ్రాఫ్ కూడా రాయేస్తాను. సో కాస్కి సైన్కి డిఫరెన్స్ ఏంటంటే, కాస్ అన్నది సైన్ కంటే ఒక 90 డిగ్రీస్ ముందే వస్తుంది అనమాట. ఇది 0 డిగ్రీస్ అయితే దీనికంటే 90 డిగ్రీస్ ముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది -90 డిగ్రీస్ అనుకుందాం, 0 కంటే ముందు -90 డిగ్రీస్, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట కాస్ అనేది. అందుకే కాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఏమైపోయింది, ఎక్కడైతే సైన్ 0 ఉందో కాస్ ఆల్రెడీ 1 అయిపోయింది. సో అందుకే కాస్ 0 డిగ్రీస్ అనేది 1 వస్తుంది. సైన్ మ్యాక్సిమం 90 డిగ్రీస్ దగ్గరికి వస్తుంది, అప్పటికే కాస్ 0కి వచ్చేస్తుంది. సో 90 డిగ్రీస్ కాస్ 0. ఇది కాస్ యాంగిల్, ఇది సైన్ యాంగిల్, రెండింటికి డిఫరెన్స్ ఇదనమాట. కొంచెం గ్రాఫ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ అని గుర్తుంటాయి. నెక్స్ట్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్రాక్టికల్ ఇండక్టర్ ఈస్. నేను ఇందాక చెప్పిన ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క పై యాంగిల్ ఎంత ఉంటుంది, 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. కాస్ పై అనేది 1 to 0 మధ్యలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.9, 0.8 ఈ రకంగా వాల్యూస్ ఉంటాయి. అండ్ దీనికి ఒక ట్యాగ్ ఉంటుంది, లాగింగ్ అని అంటారు. ఎందుకు లాగింగ్ ఆల్రెడీ చెప్పాను, ఇండక్టర్లో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ కదా, సో పవర్ ఫ్యాక్టర్ ఇస్ లాగింగ్ అంటారు అనమాట. అదే కెపాసిటర్లో లీడింగ్ ఉంటుంది. యూనిట్ ఎక్కడ ఉంటుంది, రెసిస్టర్కి ఉంటుంది. 0 ఎవరికి ఉంటుంది, ప్యూర్ ఇండక్టర్ ఆర్ ప్యూర్ కెపాసిటర్కి 0 ఉంటుంది, రైట్. క్యాల్కులేట్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ఏసీ వేవ్ రిప్రజెంటెడ్ బై ఇది. సో ఇప్పటిదాకా నేను జనరల్ స్టాండర్డ్ ఈక్వేషన్ గురించి చెప్పాను. V = V max sin θ అని చెప్పాను. కోర్స్ ఇక్కడ +or-π1 అని కూడా ఒకటి చెప్పాను అనుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో దాని గురించి చర్చ లేదు కాబట్టి ఓన్లీ sin θ అని తీసుకుందాం. అండ్ ఆల్రెడీ ఇంకో మాట చెప్పాను, ఈ θ అనేది దాన్ని ωt తోని కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో దాన్ని పక్కన రాసుకొని చూద్దాం. ఏమి ఇచ్చిండు, V = 100 sin 628t. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి V max = 100 అని తెలుస్తుంది, అండ్ θ = 628t అని చెప్పేసి తెలుస్తుంది. ఈ θని మనం ఏమని రాయొచ్చు, ωt = 628t అని రాయొచ్చు కదా. ఈ టీ కొట్టేస్తే ω = 628 అవుతుంది. ఓకే, సో ω = 628 ఉందంటే మనకి ఒమేగా వాల్యూ తెలియాలి. ఒమేగా అంటే ఏంది, 2π × f = 628. సో మనకి 628 ఎప్పుడు వస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇవి స్టాండర్డ్గా ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది 100 హెర్ట్జ్ వస్తుందో అప్పుడు మనకి ఒమేగా వాల్యూ 628 వస్తుంది. కానీ మన నార్మల్ ఫ్రీక్వెన్సీ ఎంత, 50 హెర్ట్జ్ కదా. 50 హెర్ట్జ్ వచ్చినప్పుడు ఒమేగా వాల్యూ అనేది 314 వస్తుంది అనమాట. సో 314 × 2 చేయండి, 50 × 2 చేయండి, ఇటు పక్కన 100 హెర్ట్జ్ 628 రేడియన్స్ పర్ సెకండ్ అంటారు దీన్ని. అయిపోయిందా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనమాట. సో అల్టిమేట్గా ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది 100 హెర్ట్జ్ అండ్ టైం పీరియడ్ అడిగిండు. టైం పీరియడ్ అంటే ఏంది, 1/ఫ్రీక్వెన్సీ. సో 1/100 చేస్తే 0.01 సెకండ్స్ వస్తుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్ లైస్ బిట్వీన్. పవర్ ఫ్యాక్టర్ దేనికి మధ్యలో ఉంటుంది, 0 to 1కి మధ్యలో ఉంటుంది సాధారణంగా ఎప్పుడైనా కానీ. పవర్ ఫ్యాక్టర్ అనేది మ్యాక్సిమం 1, మినిమం 0 ఉంటుంది. ట్రాన్స్ఫర్ 2018 అది, రైట్. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్. సో ఒక ఏసీ కరెంట్ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎట్లుంటుంది, ఇట్లా. ఇదే కదా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే. ఫ్రీక్వెన్సీ అని అంటున్నాడు. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ అ పాయింట్ ఇన్ 1 సెకండ్. అంటే 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ వెళ్తున్నాయి, ఎన్ని సైకిల్స్ వెళ్తున్నాయి.
సైకిల్ అంటే ఏంటిది? రిపీట్ అయ్యేటువంటి ఒక ప్యాటర్న్నే సైకిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ వేవ్ ఫామ్లో చూస్తే ఈ బిట్ చూడండి, ఈ బిట్ అనేది కామన్. సేమ్ ఇక్కడ ఏదైతే ఇట్లా పెరగడం తగ్గడం నెగిటివ్ డైరెక్షన్లో ఏదైతే ఉందో సేమ్ అదే నెక్స్ట్ బ్లాక్లో కూడా అదే రిపీట్ అవుతుంది. సో ఇది సెకండ్ సైకిల్. సో ఇది ఫస్ట్ సైకిల్, ఇది సెకండ్ సైకిల్. చూడండి ఒకటే సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది, అదే విధంగా రిపీట్ అవుతుంది. సో అట్లా ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ వస్తాయి అనేదే ఫ్రీక్వెన్సీ. మన ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జ్ అని అన్నాను. అంటే 50 సైకిల్స్ పర్ సెకండ్. ఒక సైకిల్ అన్నా అదే, 50 వేవ్స్ అన్నా ఒకటే, రెండు ఒకటే. అది మన ఇండియన్ అనమాట. మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్, ఇండియాలో యూజ్ చేసేటువంటి ఏసీ కరెంట్ అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ TS/NPTEL అడిగారు 2018లో. ఇఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏరియా అండ్ కరెంట్ ఆఫ్ an AC circuit is doubled, then the new inductance will be. అయితే ఆల్రెడీ నేను ఇది ఇండక్టెన్స్ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఏ n స్క్వేర్ I/L. ఇది ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా. సో అసలు ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది? ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందని అంటే ఒకసారి మనము ఇండక్టెన్స్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఇండక్టెన్స్ అంటే ఏంటిది? ఏదైనా ఒక మెటీరియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని డెవలప్ చేసే కెపాసిటీని ఇండక్టెన్స్ అని అంటారు. సో మనము పంపించినటువంటి కరెంట్లో అది ఎంత ఫ్లక్స్ని డెవలప్ చేసింది. సో π/I అని చెప్పి రాయొచ్చు. పై కంటే బెటర్గా మనము n/π అని చెప్పేసి రాయొచ్చు, nπ/I. పై అంటే ఓన్లీ ఫ్లక్స్, కానీ ఫ్లక్స్ జనరేట్ చేసినప్పుడు ఆ ఫ్లక్స్ అనేది కండక్టర్కి లింక్ అవుతుంది కదా. సో ఫ్లక్స్ లింకేజెస్ అంటారు దీన్ని, n/πని ఫ్లక్స్ లింకేజెస్ అని అంటారు. సో బేసిక్గా ఇండక్టెన్స్ని మనం పంపించిన కొంత కరెంట్కి ఎన్ని ఫ్లక్స్ లింకేజెస్ వచ్చింది పర్ యాంపియర్ అనేది ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా, nπ/I. సో దిస్ ఇస్ ఫైనల్గా ఇండక్టెన్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు పై అంటే ఏంటిది? సేమ్ మన కరెంట్ లెక్కనే. కరెంట్ అంటే ఏంటిది? వోల్టేజ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ అంటే EMF, రెసిస్టెన్స్ అంటే అపోజింగ్ క్వాంటిటీ. అదేవిధంగా పైని మన ఎలక్ట్రికల్లో కరెంట్ లెక్క తీసుకోవాలి. సో MMF బై రిలక్టెన్స్ అని అంటారు అనమాట. రిలక్టెన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అపోజ్ చేసే ప్రాపర్టీ, సేమ్ లైక్ రెసిస్టెన్స్ అనమాట. MMF అంటే మన వోల్టేజ్ లాంటిది అనమాట. MMF ఫార్ములా ఏంటిదంటే n/I. అండ్ రిలక్టెన్స్ ఫార్ములా, రిలక్టెన్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. సేమ్ మన రెసిస్టెన్స్ ఫార్ములా లెక్కనే. R = ρl/A కదా. సో S = 1/μ × L/A. ఇది రిలక్టెన్స్ అనమాట. సో ఆ రిలక్టెన్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, L/μA. సో ఈ μA అనేది పైకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫ్లక్స్ వాల్యూ. సో ఇది మనకి ఫైనల్గా ఫ్లక్స్ వాల్యూ వచ్చింది. సో మన ఇండక్టెన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇండక్టెన్స్లో nπ/I కదా కరెంటు. సో n/I ఇక్కడ పెట్టేసి ఈ పై వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఏమొచ్చింది? NIμA/L. ఇక్కడ ఒక I కట్ అయిపోతుంది. అండ్ అన్నిటిని క్లబ్ చేస్తే L = n² n μA × I/L వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు? నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏరియా, కరెంట్ అన్నీ కూడా డబుల్ అయిపోయినాయి అంటున్నాడు. కొత్త ఇండక్టెన్స్ ఏమైపోతుంది? సో ఇప్పుడు n అనేది డబుల్ చేసి 2n చేసేసిండు. అంటే n' అంటే కొత్త n అనుకుందాం, కొత్త నెంబర్ ఆఫ్ టర్న్స్. ఏరియాని డబుల్ చేశాను అని అంటున్నాడు. ఇప్పుడు కొత్త ఏరియాని ఏమని చెప్పొచ్చు? పాత ఏరియాకి 2 టైమ్స్ చేసిండు. కొత్త కరెంట్ I' అనుకుందాం. అంటే ఏమన్నాడు? పాత కరెంట్కి డబుల్ చేసిన అంటుండు. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచితే ఆ వైర్ యొక్క లెంత్ కూడా పెరుగుతుంది కదా. సో లెంత్ 2L అయిపోతుంది, L'. సో ఈ వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n² 2n పెడితే 4n² అయిపోతుంది. ఏ ఏరియా ఏమైపోతుంది? 2A అయిపోతుంది. కరెంట్ అనేది 2I అయిపోతుంది, 2L అయిపోతుంది. ఒక 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 4 × 2 8. సో 8 టైమ్స్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ 8 టైమ్స్ ఉండాలి, కానీ ఇక్కడ మనం 4 టైమ్స్ని ఆన్సర్ కింద తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇండక్టెన్స్ అనేది టర్న్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో బేసిక్గా 8 టైమ్స్ అనేది రైట్ ఆన్సర్ కావాలి దీనికి పర్ఫెక్ట్గా అయితే. బట్ ఇక్కడ మాత్రం ఆప్షన్స్లో అది ఇవ్వలేదు. సో మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోవచ్చు 4 టైమ్స్ ద ఫార్మర్ అని. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 waves హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫేజ్, ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్. సో సేమ్ ఫేజ్ ఉంది అంటున్నాడు, రెండింటికి సేమ్ యాంగిల్ ఉంది అంటున్నాడు. దెన్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ దెమ్, రెండు సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో 0 అన్న ఒకటే, 360 degrees అన్న ఒకటే. సో మీకు ఈ కాన్సెప్ట్ తెలుసా లేదా అని చెక్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగిండు. సో 0 degrees అన్న ఒకటే, 360 degrees అన్న ఒకటే. నెక్స్ట్, ఇంపిడెన్స్ ఆఫ్ ఎ కాయిల్ హ్యావింగ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ 4 ohms అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 ohms ఈజ్. ఇంపిడెన్స్ అడుగుతున్నాడు అంతే. ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పిన, రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? 3 ohms, 3 square, రియాక్టెన్స్ 4 ohms, 4 square. సో 3 square అంటే 9, 4 square అంటే 16, 9 + 16 25 అండర్ రూట్ 5 ohms అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. చూడు, విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విమ్యాక్స్ బై √2 ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు విమ్యాక్స్ బై √2ని మనం ఏమని రాయొచ్చు? విమ్యాక్స్ ఇంటూ 1/√2 అని రాయొచ్చు కదా. 1/√2ని సింప్లిఫై చేస్తే 0.707 వస్తుంది. సో 0.707 ఇంటూ విమ్యాక్స్ అని కూడా మనము విఆర్ఎంఎస్ని రాయొచ్చు. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.707 టైమ్స్ ద మ్యాక్సిమం వాల్యూ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అదే మనము విమ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఇక్కడ నుంచి √2 ఇంటూ విఆర్ఎంఎస్ అని రాయొచ్చు కదా. సో ఇదే క్వశ్చన్ వాడు తిప్పి కూడా అడగచ్చు నెక్స్ట్ టైం ఎగ్జామ్లో. ఏమని అడగచ్చు? ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు అన్నాడు కదా. నేను రాస్తున్నా చూడండి, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డాష్ టైమ్స్, ఇక్కడ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ బదులు ఆర్ఎంఎస్ పెడుతుంది, జస్ట్ ఎక్స్చేంజ్ చేస్తున్నా. ఇట్స్ ఆర్ఎంఎస్ వాల్యూ. సేమ్ ఆప్షన్స్ ఇస్తాం, మీరు ఏం చెప్తారు ఆన్సరు? √2 అయిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అనేది √2కి విఆర్ఎంఎస్కి √2 టైమ్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఒక పవర్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది, పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమని చెప్తున్నాడు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే నేను ఇందాక ఏం చెప్పినా, cos π = R/Z, రైట్? R/Z. అయితే మనము ఆర్ అనేది ఇట్లా మనము బేస్ లైన్ కింద డ్రా చేస్తాం. ఆర్ అయిపోయిన తర్వాత ఆర్ అంటే ఏంటిది? ఆర్ అంటే ఎక్కడైతే కరెంట్ వోల్టేజ్ అనేది 0 degrees దగ్గర ఉంటుందో దట్ ఈజ్ ఓన్లీ ఆర్. అంతే కదా, మనకు తెలిసిందే అది. ఇంకొకసారి మనం దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా కానీ మనకి ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తెలవాలి. ఇక్కడ ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, 270 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది 360 degrees. సో 0 degrees అన్నా 360 degrees అన్నా ఒకటే. సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ రాద్దాం. ఒక రెసిస్టర్లో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత బాబు? 0 degrees. అంటే కరెంట్కి వోల్టేజ్ మధ్యలో యాంగిల్ ఎంత? 0 degrees కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక రెసిస్టర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను నేను. సో రెసిస్టర్ని తీసుకొచ్చి నేను 0 degrees లైన్ మీద పెడతా. సో ఈ రెడ్ కలర్ వచ్చేసి రెసిస్టర్. నెక్స్ట్ ఒక ప్యూర్ ఇండక్టర్ తీసుకుందాం. ప్యూర్ ఇండక్టర్లో ఎంత? 90 degrees కదా. సో నేను 90 degrees లైన్ మీద నేను ఇండక్టెన్స్ని పెడతా. సో 90 degrees లైన్ కదా, దాని మీద ఇండక్టెన్స్ ఎల్. అండ్ ఒక సర్క్యూట్లో ఆర్ అండ్ ఎల్ రెండు ఉన్నాయి. ఆర్ ఉంది, ఎల్ ఉంది. ఆర్కి ఆర్ ఉంటుంది, ఎల్కి రియాక్టెన్స్ ఎక్స్ ఉంటుంది. సో ఈ ఎల్ తీసేసి ఎల్ బదులు నేను రియాక్టెన్స్ ఎక్స్ని రాస్తాను నేను. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? ఇంపిడెన్స్ జెడ్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ X² కదా. సో ఈ రెండింటిని కంబైన్ చేసే లైన్ ఇంకొకటి ఉంటుంది, దట్ ఈజ్ ఓన్లీ జెడ్ అనమాట. సో
ఈ రెండింటిని కంబైన్ చేసి క్లోజింగ్ లైన్ ఇది జెడ్. ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటారంటే ఇంపీడెన్స్ ట్రయాంగిల్ అంటారన్నమాట. సో ఈ ఇంపిడెన్స్ ట్రయాంగిల్లోని అన్ని వాల్యూస్ని మనము ఐ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఐ స్క్వేర్, దీన్ని ఐ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా, జెడ్ని కూడా ఐ స్క్వేర్ ఇంటూ జెడ్ చేసేస్తున్నా. సో మీకు గుర్తుండాలి, ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఏంది? పవర్ కన్జ్యూమ్డ్ బై రెసిస్టర్. సో దీన్ని మనము యాక్టివ్ పవర్ అంటాం. నెక్స్ట్ క్యూ, ఐ స్క్వేర్ ఇంటూ రియాక్టెన్స్, దీన్ని రియాక్టివ్ పవర్ అంటారు. నెక్స్ట్ ఎస్, ఐ స్క్వేర్ ఇంటూ జెడ్, దీన్ని కాంప్లెక్స్ పవర్ అంటారు. సో ఇప్పుడు నేను కాస్ పై ఈజ్ ఈక్వల్ టు నేను పీ బై ఎస్ అని చెప్తాను. నేను పీ బై ఎస్ అంటే పీ అంటే ఏంటిది? ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ అన్నాను. ఎస్ అంటే ఏంటి? ఐ స్క్వేర్ ఇంటూ జెడ్ అన్నాను. ఐ స్క్వేర్ కొట్టేస్తే ఏమొస్తుంది? ఆర్ బై జెడ్డే కదా. సో పవర్ ఫ్యాక్టర్ని నీకు ఆర్ అండ్ జెడ్ ఇవ్వకుండా పవర్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ పవర్స్ నుంచి కూడా మనము పవర్ ఫ్యాక్టర్ని కనిపెట్టచ్చు. సో పీ వాల్యూ, ఎస్ వాల్యూ ఈ రెండు ఉన్నదనుకో మనకి పవర్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎస్ వాల్యూ ఇలే, పీ వాల్యూ క్యూ వాల్యూ ఇచ్చిండు, అప్పుడు ఎస్ వాల్యూ కనుక్కోవచ్చు. సేమ్ లాజిక్, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గరకు వస్తే ఈ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చిండు? ఈ క్వశ్చన్లో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చిండు. ఈ ట్రయాంగిల్లో 25 kVAR అన్నాడు, 25 kVA. సో కేవీఏ అంటే ఎస్, కేవీఏఆర్ అంటే క్యూ, కేడబ్ల్యూ ఇచ్చిండు అనుకో అది పి. సో ఇక్కడ నీకు ఎస్ వాల్యూ ఇచ్చిండు, క్యూ వాల్యూ ఇచ్చిండు. మనకి పవర్ ఫ్యాక్టర్ కావాలి. పవర్ ఫ్యాక్టర్ కావాలంటే పి వాల్యూ కావాలి. ఓకే, ఎట్లా కనిపెడతాం? ఇప్పుడు నేను కాస్ పై ఈజ్ ఈక్వల్ టు పీ బై ఎస్ అని చెప్పడం జరిగింది. అదే రకంగా నేను సైన్ పై అన్నాను అనుకోండి, క్యూ బై ఎస్ అని రాయొచ్చు. ఇప్పుడు నాకు సైన్ పై వాల్యూ కనుక్కోవచ్చు ఈ పర్టికులర్ సర్క్యూట్లో. క్యూ 25 ఇచ్చిండు, ఎస్ కూడా 25 ఇచ్చిండు. సో బేసికలీ ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. సారీ, మన టైపింగ్ ద్వారానే మిస్టేక్ జరిగింది ఇక్కడ. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం, నేను రెక్టిఫై చేద్దాం దీన్ని. సో ఇంకొకటి ఏంటిదని అంటే, బై ద టైమ్ ఐ రెక్టిఫై ద మిస్టేక్, ఇప్పుడు నిజంగా సీరియస్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కోసమని టోటల్ మనం జేఎల్ఎం కోర్స్ అంతా కూడా 750 రూపీస్కే మన ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 750 రూపీస్కే మీకు చాలా హై లెవెల్ కంటెంట్, బెస్ట్ నోట్స్, ది బెస్ట్ గైడెన్స్ అంతా కూడా తెలుగులో నీట్గా అరేంజ్ చేసి మీకు దొరుకుతున్నాయి. కాకపోతే 45 days వ్యాలిడిటీ ఉంటుంది. నా ఉద్దేశం అనేది కోర్సులు అమ్ముకోవడం అది కాదు, నిజమైన స్టూడెంట్కి హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఇది. ఓకే, సో నిజంగా సీరియస్ ఉన్న ఆస్పిరెంట్కి 40 daysలో జేఎల్ఎం సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా మీకు ఈ కోర్స్ అనేది పనికి వస్తుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చు. 750 రూపీస్ అనేది నామినల్ అమౌంటే, ఎందుకనంటే ఒక జేబీ గుప్తా బుక్ కొంటేనే మనకి 800 రూపీస్ దాకా ఖర్చు వస్తుంది. అట్లాంటిది ఈ కోర్సులో మీరు ఒక 40 days కనుక ఖచ్చితంగా వీడియోస్ అన్ని పట్టుకొని కూర్చుంటే మీ దగ్గరకు వచ్చే నోట్స్, మీరు తయారు చేసుకునే నోట్స్ ఏవైతే ఉంటాయో అది పర్ఫెక్ట్గా ఉంటాయి. అది ఏ జేబీ గుప్తా కూడా దాన్ని కొట్టలేదు. అండ్ జేబీ గుప్తా అనేది నేను నోట్స్ ముందు వేస్ట్ అని నేను చెప్పను, కానీ జేబీ గుప్తా అనేది ప్రాక్టీస్. వన్స్ నీ దగ్గర సబ్జెక్ట్ ప్రాపర్గా ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి నీకు పనికి వస్తుంది. సో మన ప్రాక్టీసే పర్ఫెక్ట్గా లేనప్పుడు మనము దాన్ని జస్టిఫై చేయలేము, అనేది మనం కరెక్ట్గా యూస్ చేసుకోలేము అనమాట దాన్ని. సో వన్స్ మీరు నోట్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకుంటే ఆ తర్వాత మీరు జేబీ గుప్తాలో మీరు ఎలా ఫిల్టర్ చేసుకోవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సక్సెస్ అనేది సెల్ఫ్ స్టడీతోనే వస్తుంది. ఓకేనా, సెల్ఫ్ స్టడీతోనే మనకి సాధ్యపడుతుంది అన్నట్టు. ఫైన్. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఉందో టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎంలో, ఇది యాక్చువల్లీ నేను చెప్పడం జరిగింది, ఇప్పుడే చెక్ చేశాను, ఇది రాంగ్ క్వశ్చన్ అనమాట.
సో బేసిక్గా ఈ క్వశ్చన్కి అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ మార్క్స్, అందరికీ మార్క్స్ వస్తుంది. నువ్వు ఏం పెట్టినా కూడా మార్క్స్ వస్తాయి అనమాట. ఓకే, ఏం పెట్టినా కూడా మార్క్స్ వస్తాయి. సో బేసిక్గా ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది పవర్ ఫ్యాక్టర్. ఎందుకనంటే ఒక సర్క్యూట్లో మనము ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, sin π ఈజ్ ఈక్వల్ టు Q/S 25/25 కదా, 1. సైన్ ఎప్పుడు 1 అవుతుంది, π 90 degrees దగ్గర ఉన్నప్పుడు. π 90 degrees అంటే ఏంటన్నట్టు, ప్యూర్ ఇండక్టర్ అన్నట్టు ఆర్ ప్యూర్ కెపాసిటర్ అన్నట్టు. అండ్ దాని పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, 0 degrees అన్నట్టు. అర్థమైందా? సో ఈ రకంగా TSSPDCL JLMలో రాంగ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట దాంట్లో. సో ఐ థింక్ బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఎక్స్ప్లెనేషన్. మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటున్నాను నేను. రైట్ ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి TSSPDCL JLMవి. ఇప్పుడు 3-phase సర్క్యూట్స్ నుంచి ఇది 3-phase సప్లై, బ్యాలెన్స్డ్ సప్లైలో యాంగిల్ బిట్వీన్ 2 సక్సెసివ్ వోల్టేజెస్ ఈజ్. సో ఒక 3-phase సిస్టమ్ బ్యాలెన్స్డ్ అని చెప్పడానికి మనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ యాంగిల్ కండిషన్ అంటారు. యాంగిల్ సంబంధించినటువంటి కండిషన్ అది. సో యాంగిల్ కండిషన్లో ఏముంటుందనంటే 3 phases మస్ట్ బి డిస్ప్లేస్డ్ బై 120 degrees ఎగ్జాక్ట్లీ. అంటే మనకి 3 phase యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 3 phase యాంగిల్స్ కూడా ఎగ్జాక్ట్లీ 120 degrees డిఫరెన్స్లో ఉండాలి. క్వశ్చన్ అడిగింది యాంగిల్ మీద. సెకండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర R phase, Y phase, B phase ఉంది. ఒక్కొక్క ఫేజ్లో వోల్టేజ్ VR అనుకుందాం, నెక్స్ట్ VY అనుకుందాం, VB అనుకుందాం. అండ్ ఈ మూడింటి యొక్క వాల్యూస్ అనేటివి ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 120 at an angle 0 degrees, దిస్ ఇస్ VR. VY 120 at an angle 120 degrees. VB 120 at an angle -120 degrees. ఇది ప్లస్ అన్నట్టు. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ సిస్టమ్. ఎందుకనంటే చూడండి, ఈ RYBలో యాంగిల్ పక్కన పెట్టండి, దాని మ్యాగ్నిట్యూడ్ మూడింటివి 120 degrees. అండ్ 3 వోల్టేజెస్ కూడా 120 degrees అపార్ట్ ఉంది. అది నాకు ఎట్లా తెలవాలంటే మళ్ళీ ఒకసారి మన కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకోవాలి. ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180, ఇది 270. ఫస్ట్ వోల్టేజ్ ఎక్కడ ఉందన్నాను, 0 degrees మీద ఉంది అంటున్నాడు R. సో R phase అనేది 0 degrees పైన ఉంది, VR అనుకుందాం. Y phase ఎక్కడ ఉంది, +120 degrees దగ్గర ఉంది అన్నాడు. ఇది 90 degrees అయితే 120 ఇక్కడ ఉంటుంది. సో ఎల్లో ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. VY స్ట్రైట్ లైన్ వస్తుంది. VY ఎక్కడ ఉంది, 120 degreesలో ఉంది, +120 degreesలో ఉంది. సో B ఎక్కడ ఉంది అన్నాడు, -120. మైనస్ అంటే ఏంటిది, నెగిటివ్ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో. సో ఈ డైరెక్షన్లో ఇప్పుడు 0 నుంచి మనం ట్రావెల్ చేస్తే ఇది -90 degrees అవుతుంది, ఇది -180 అవుతుంది, ఇది -270 అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే ఇది -120 degrees అవుతుంది. ఇది VB. ఈ -120నే ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడి నుంచి 120, 240 అయిపోతుంది. సో -120 degrees ఈక్వల్ టు 240 degrees +240 degrees అని కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ సిస్టమ్ అనమాట. సో ఈ 2 కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోయినా కానీ దట్ ఈస్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ VR ఈజ్ ఈక్వల్ టు 120 at an angle 0 degrees, VY ఈజ్ ఈక్వల్ టు 120 at an angle +130 degrees, VB ఈజ్ ఈక్వల్ టు 120 at an angle -120 degrees. ఇక్కడ చూడండి యాంగిల్స్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయి, కానీ యాంగిల్ చూడండి ఇక్కడ దీనికి 130 degrees గ్యాప్ ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ సిస్టమ్. నెక్స్ట్, ఇఫ్ అ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ సైన్ వేవ్ ఈస్ 10 pi, దెన్ యావరేజ్ వాల్యూ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ ఈజ్. సో V max ఇచ్చిండు ఎంత, 10 pi అని అన్నాడు. V యావరేజ్ అడుగుతున్నాడు, 2V max by pi. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో 2/pi V max అని కూడా రాయొచ్చు. 2/pi V max ఎంత ఇచ్చిండు, 10 pi అని ఇచ్చిండు. పై కొట్టేస్తే 20. ఇవన్నీ చూడండి, నేను కోర్సులో ఎంతో డీటెయిల్డ్గా మల్టిపుల్ క్వశ్చన్స్ తీసుకొని మీకు బోర్డు మీదనే ప్రాక్టీస్ చేసి చెప్పడం జరిగింది. అందుకే TSSPDCLలో మన క్లాస్ నోట్స్ అనేవి చాలా బాగా పనికొచ్చినాయని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇది మనం ప్రిపేర్ కావాల్సినటువంటి డైరెక్షను అండ్ క్వశ్చన్స్ ఈ రకంగా వస్తున్నాయి అన్నమాట. ఐ హోప్ మీకు ఒక పర్స్పెక్టివ్ జనరేట్ అయింది.